చైర్మన్ ఆర్ కృష్ణ గారు మరి కో చైర్మన్ అయినటువంటి గాజుల శ్రీనివాస్ గారి పిలుపు మేరకు మరి తాండూరులో మరి అన్ని వ్యాపార సంస్థలు కానీ ఆర్టీసీ బస్సులు కానీ అన్ని కూడా సంపూర్ణంగా బంద్ నిర్వహిస్తా ఉన్నాము. దానికి సంఘీభావంగా మన గౌరవ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు, అలాగే మాజీ లైబ్రరీ చైర్మన్ రాజుగౌడ్ గారు, అలాగే బీసీ కమిషన్ మాజీ సభ్యులు సుభప్రత్ పటేల్ గారు, టీజేఎస్ నాయకులు సోమల గారు, అలాగే డాక్టర్ సంపల్ గారు, రవిగౌడ్ గారు, దాల్సింగ్ గారు, బీజేపీ అధ్యక్షులు నాగరం మల్లు గారు, వివిధ నాయకులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అన్ని పార్టీలు ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు మీరంతా ఏదైతే మీ పార్టీలను కూడా పక్కకు పెట్టి బీసీలకు ఒక అండగా నిలబడము, బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇస్తామని చెప్పేసి మీరు మా ఎంబలో రావడం చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా బీసీ రిజర్వేషన్లు కేవలం స్థానిక సంస్థలనే కాకుండా యావత్ చట్టసభలో కూడా రిజర్వేషన్ల కోసం మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. మేము దానికి పోరాటానికి ఒక కార్యాచరణతో ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి మీరంతా కూడా ఇదే రకంగా మీరు మద్దతు చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి గత 3 రోజులుగా కృషి చేస్తున్నటువంటి నా సహచరులు శ్రీనివాస్ గౌడ్ గారికి, సయ్యద్ శుక్ర్ గారికి, గడ్డ వెంకటేష్ గారికి, మహిళా ప్రతినిధులు అనిత గారికి, మంజుల గారికి, విజయలక్ష్మి గారికి, మరి అలాగే చాలా మంది సోదరులు రామ ముద్రాజ్ గారికి మరి అందరికి కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఒక్కొక్క పార్టీ నుంచి కేవలం ఒక్కరికే మాట్లాడే అవకాశం కలుగుతుంది. కాబట్టి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా బీసీ సర్వే చేయడం, మరి ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం మరి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఏదంటే బీసీ రిజర్వేషన్ పాస్ చేసి మరి హైకోర్టులో వెళ్ళడం జరిగింది. అలాంటి ఈ రోజు బీసీ రిజర్వేషన్ కోసం చేయడం చేస్తే ఈ రోజు ఎక్కడ అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి మరి ఈరోజు బీసీ ఉద్యమం మరి ఈరోజు అన్ని తెలంగాణ రాష్ట్రంలో మరి ఈరోజు చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే గతంలో మరి తెలంగాణ రాష్ట్రం కోసం ఏదైతే ఉద్యమాలు చేశామో అప్పుడు అందరూ ఆ రోజు దేశంలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే మరి సోనియా గాంధీ చెల్లించి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఈ రోజు కూడా అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కుల సంఘాల నాయకులు మరి బీసీ రిజర్వేషన్ ఇవ్వకపోతే మరి అందరం తెలంగాణ ఎత్తున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే మరి ఈరోజు దేశంలో ప్రభుత్వం ఖచ్చితంగా దిగి రావాలి, బీసీ రిజర్వేషన్ ఇవ్వాలి, 9 ఆర్టికల్ తప్పకుండా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, ఇవ్వకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఊకారు, బీసీ బిడ్డలు ఊకారు. తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉద్యమం చేసిరో ఆ విధంగా మళ్ళీ ప్రతి ఒక్క బీసీ నాయకుడు, ప్రతి కుల సంఘాలు, ప్రతి ఉపాధ్యాయులు, టీచర్లు, బస్ కండక్టర్లు మరి కుల సంఘాలకు అందరూ మళ్ళీ బీసీ ఉద్యమం చేస్తారని తెలియజేస్తూ అవసరం పెద్దలు ధన్యవాదాలు చేస్తారు. బంద్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శాసన సభ్యులు, స్థానిక శాసనసభ్యులు మనోహరన్న గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన వివిధ పార్టీల కార్యకర్తలకు, లీడర్లకు, కుల సంఘాల అధ్యక్షులకు, బీసీ సంఘాల అధ్యక్షులకు మరియు ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ గత స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు బీసీలకు అడుగడుగున అన్ని రాజకీయ పార్టీలు ఇది అది అని ఏం లేదు, అన్ని రాజకీయ పార్టీలు అడుగడుగున అన్యాయం చేసుకుంటూ వచ్చినాయి. రానున్న రోజుల్లో బీసీలకు రాజ్యాధికారం వైపు పయనింపజేయడానికి గత 2 సంవత్సరాల కిందట జరిగినటువంటి ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్ చేసినటువంటి గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీలకు 40 కులగణన చేస్తామని, 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కల్పిస్తామని, అదే కాకుండా 17 అంశాలు విద్య, ఉద్యోగము మరియు రాజకీయంగా 17 అంశాల్లో వాళ్ళు డిక్లరేషన్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే వచ్చిన 100 రోజుల్లో కులగణన చేస్తామన్నారు. కాబట్టి కులగణన చేసిర్రు. ఆ కులగణనతో పాటు బీసీలకు రిజర్వేషన్ పెంచుతామన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే వివిధ రూపాల్లో వాళ్ళు కార్యక్రమం చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పుడు కోర్టులు కూడా 78 సంవత్సరాలైనా బీసీలకు రాజ్యాంగంలో ఎక్కడ 50% సీలింగ్ అనే పదమే లేదు. కానీ జ్యుడిషియరీ వ్యవస్థ ఇన్వాల్వ్ అయ్యి ఇంద్రసాని కేసులో 9 మంది జడ్జిలతో అది బీసీలకు 50% సీలింగ్ విధించడం జరిగింది. అంటే అడుగడుగున పాలక పక్షాలు, జ్యుడిషియరీ వ్యవస్థ అన్ని బీసీలకు అన్యాయం చేయడం జరిగింది. కావున రానున్న రోజుల్లో బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా ఈ రోజు ఒక్కసారి గమనించినట్లయితే చరిత్రలో, భారతదేశ చరిత్రలో కానీ, తెలంగాణ చరిత్రలో కానీ
ఏకైక బంధు ప్రతి ఈవెన్ రాజకీయ పార్టీ కూడా బంధులో పాల్గొన్నది అంటే ఇది బీసీల విజయం. మీరందరూ సపోర్ట్ కొట్టాలి. ఇది మనందరి విజయం. రానున్న రోజుల్లో బీసీలకు 42% ఇస్తానని అధ్యక్షులు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పారు. అదే మాట మీద కట్టుబడి ఉండాలి. అన్న మహేష్ అన్న ఇక్కడికి వచ్చిన అన్నగారికి ఎమ్మెల్యే గారికి కూడా విజ్ఞాపిస్తా ఉన్నాము. మీరు ఎట్టి పరిస్థితిలో రానున్న రోజుల్లో పార్టీ పరంగా మాకు వద్దన్నా, మాకు ఎట్టి పరిస్థితుల 9th షెడ్యూల్లో పెట్టిన తర్వాతనే బీసీలు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. ఇదే కాకుండా ఇంకో 17 అంశాలు దానిలో పొందుపరిచారు. బీసీలకు సప్లా అని అన్నారు. అది కాకుండా ఇప్పుడు డిసిసి పదవుల్లో కూడా రిజర్వేషన్, పార్టీ పదవుల్లో రిజర్వేషన్ ఇస్తామన్నారు. అదే కాకుండా నామినేటెడ్ పదవుల్లో కూడా బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అన్నారు. కాబట్టి మీరు పెద్ద మనసు చేసుకొని మా బీసీ బిడ్డలకు రాజకీయంగా రానున్న రోజుల్లో ఇది ప్రతి దాంట్లో 42% న్యాయం పాటించాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మిగతా మిత్రులందరికీ పేరు పేరున ఉద్యమాన్ని తెలియజేస్తూ మీరు సహకరించిన ప్రతి కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి, టీఎస్పీకి, బీఆర్ఎస్ కి మరియు వర్తక వ్యాపారులకు, విద్యా సంస్థలకు ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తూ మీరందరూ బంధుకు సహకరించినందుకు మరొక్కసారి ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ కార్యక్రమాన్ని బలపరిచిన ప్రజా సంఘాలు, కుల సంఘాలు, వివిధ పార్టీల నాయకులు, ముఖ్యంగా ఓసీలై మా కోసం తరలి వచ్చిన కుల సంఘాలకు కూడా, నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అసెంబ్లీలో ఏ విధంగా అయితే బిల్లు ప్రవేశపెట్టినప్పుడు భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు తెలిపిందో అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గారు, సీఎం గారు ఢిల్లీకి తీసుకుపోయినప్పుడు కూడా అఖిల పక్షంలో మమ్మల్ని కూడా తీసుకొని వెళ్తే, భాజపా ఎమ్మెల్యేలని ఎంపీలను కూడా తీసుకొని వెళ్తే అక్కడ కూడా ప్రధానమంత్రితో కానీ కేంద్ర మంత్రులతో కానీ మాట్లాడి బీసీ బిల్లుని తెలంగాణలో బలపరచడానికి మేము పూనుకుంటాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఎవరైతే రాష్ట్రంలో పెద్దన పాత్ర వహిస్తున్నారో కాంగ్రెస్ పార్టీ వారు అందరినీ కలుపుకొని పోవాల్సిందిగా, తెలంగాణలో బీసీలు అన్యాయానికి గురవుతున్నారు కాబట్టి వాళ్ళకు న్యాయం చేయాల్సిందిగా నేను ఈ సభాముఖంగా కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఉద్యమానికి పనిచేస్తున్న నాయకులకు మరియు వర్కర్ సంఘాలకు, తర్వాత కుల సంఘాల నాయకులకు అందరికీ నమస్కారాలు. అలాగే తాండూరు ప్రాంతంలో మన ఎమ్మెల్యే గారి మానవరెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ వచ్చేసిన మాకు అందరికీ నమస్కారాలు. గత 50 సంవత్సరాలుగా బీసీలు ఎంతో వెనుకబడ్డారు మనకు అందరూ తెలుసు. అది కాకుండా మనం పోరాడితే పోయేదేమి కాదు, భారీ సంఖ్యలు తప్పన్నట్టు మనం కంపల్సరీ పోరాడి మనం దీన్ని సాధించాలి. సాధించకుంటే మనం ఇంకా వెనుకబడిపోతాం. అది కాకుండా ఎక్కడైనా సరే ఇంతకు ప్రతి మీటింగ్లో చెప్తున్నాను, ఎక్కడ ఓసీలు కంటెక్ట్ చేస్తే అక్కడ మనం బీసీలు కంటెక్ట్ చేసే ప్రయత్నం చేయండి. అట్లా చేస్తే మన ఆత్మన్నంత ఇన్ఫీరియారిటీ కాంపిటీషన్ తగ్గిపోతుంది. అట్లా తగ్గినప్పుడే మనం ఒక లీడర్ ఎదుగుతాం. అట్లా అన్ని పని చేసి బీసీ ఐక్యతను, తర్వాత బీసీ సమాజాన్ని పైకి తీసుకురావాలి. బీసీ సొంతాలు అందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను, 100% మనం అయితే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నామో ఆ కాంప్లెక్స్ నుంచి మనం బయటపడాలి. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నప్పుడు ఆత్మన్నంత భావం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం ఏ పని చేయలేం. మనం ఏం తక్కువ, మనకేం తక్కువ అని మనలో ఒక ఫీలింగ్ వస్తే డెఫినెట్గా మనం సాధిస్తాము. ఈ అవకాశం ఇచ్చే మీకు అందరికీ ధన్యవాదాలు. బీసీ బంధు సోదరి మనకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ బంద్కు ముఖ్యంగా ఒక ఉన్నత రెడ్డి కులానికి చెందిన మన కోసం బంద్లో పాల్గొనడానికి వచ్చినటువంటి మనోహర్ రెడ్డి గారికి మనమందరం కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి. తప్పకుండా ఇది ఒక సవర్ణాక్షరాలతో లిఖించవలసిన విషయం. బీసీ బంద్లో ఒక రెడ్డి ఎమ్మెల్యే పాల్గొనడం చాలా సంతోషం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం బీసీ గణన ఎక్కడ దేశంలో లేనటువంటి బీసీ గణనను పూర్తి చేసుకోవడం జరిగింది. అసెంబ్లీలో కూడా పెట్టడం జరిగింది, గవర్నర్ కూడా పంపించడం జరిగింది. అలాగే జీవోలు కూడా ఇచ్చి మనకి ఎలక్షన్స్ కూడా పోయిన కారణంలో అనుకోకుండా కోర్టులో స్టే రావడం వల్ల ఆగిపోవడం జరిగింది. మనం అందరం కూడా ఇప్పుడు బీసీ అధ్యక్షుడు చెప్పినట్లు మనం సెంట్రల్ గవర్నమెంట్ మీద పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత చేయాలంత చేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వంలో ఏం లేదు. ఇప్పుడు మనం సెంట్రల్ గవర్నమెంట్ మీద పోరాటం చేసి
ముస్లింలైనా ఎవరైనా అంతా మన సోదరులే కాబట్టి ఎవరికైనా కూడా బీసీ సర్టిఫికేట్ ఉంటే తప్పకుండా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. కాబట్టి మనమందరం కూడా సెంట్రల్ గవర్నమెంట్ మీద పోరాటం చేసి తప్పకుండా ఈ 42% రిజర్వేషన్స్ సాధిద్దాం. తప్పకుండా తెలంగాణ మూమెంట్ లో చేసినటువంటి పోరాటాలు చూద్దాం. మనం పోరాటం చేసినప్పుడే సాధ్యమవుతుందని మీ అందరితో తెలియజేసుకుంటూ ఎజెండాలకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా ఒకే వేదిక మీద వచ్చినటువంటి బీసీ మిత్రులకు, బంధువులకు, జాతి వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా కూడా మన పరిధిలో అంశం కానిటువంటి విషయాన్ని చాలా మనం మాట్లాడుకుంటున్నాం. 9th షెడ్యూల్ అనేది మన పరిధిలో లేనటువంటి అంశము. కులగణనలో ఉన్నటువంటి ట్రాన్స్పరెన్సీ కానీ రాజ్యాంగపరమైనటువంటి విధానాలకు కానీ మనం మాట్లాడాల్సినంత స్థాయిలో కానీ సిచ్యువేషన్లో కానీ మనం లేవు. కానీ ఒక సొల్యూషన్ మాత్రం మనం అందరం మాట్లాడుకోవచ్చు. ఒకవేళ పెళ్ళైన తెల్లారి భార్యాభర్త విడిపోవాలనుకుంటేనే ఒక కోర్టు 1 సంవత్సరం వరకు వాళ్ళకు విడాకులు ఇవ్వాలి. ఈ రోజు ప్రారంభం చేసినటువంటి ప్రక్రియ పూర్తి కావాలంటే 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు. కానీ నేనేమడుగుతున్నానంటే పార్టీలని అందరం ఇక్కడ ఉన్నాం. ఒకవేళ ఏ పార్టీ అయినా కనుక అక్కడ పార్టీ పరంగా కనుక రిజర్వేషన్లు అనుకూలంగా ప్రకటిస్తే మిగతా రాజకీయ పక్షాలన్నిటి కూడా ఖచ్చితంగా ఆ స్థానంలో మళ్ళీ బీసీలకి అవకాశం ఇస్తే ఒక ఐడియల్గా మనకు ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఒక పార్టీ ఒక విధానాన్ని తీసుకుంటే దాన్ని తూటు పడడానికి ఇంకోటి చేస్తే ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా పూర్తి నమ్మకం ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత ఒకవేళ బీసీ జనగణన జరిగింది, దాన్ని అందరూ కూడా స్వాగతించాలి. ఒక ప్రయత్నం అయితే జరిగింది. రెండవది ఏం జరుగుతుందో దీన్ని పార్లమెంట్కి పంపించిండ్రు, గవర్నర్కి పంపించిండ్రు. సైద్ధాంతికంగా ఎవరి ఉద్దేశాలు వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మనము బీసీకి సంబంధించినటువంటి నిర్ణయాలు కానీ 9th షెడ్యూల్లో పూర్తి ప్రక్రియ జరిగిన ద్వారా కానీ అంతకుముందు మనం అనుకుంటే స్థానికంగా కూడా రానున్న ఎన్నికల్లో కానీ మిగతా వాటిలో ఒకసారి ఆదర్శంగా నిలబడతామని, అందుకు తాండ్రే వేదిక కావాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీరు సంప్రదించి డైరెక్ట్ మోడీ గారి దగ్గర పోలేకుండా మన సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ కొద్దిగా మన బీసీ గురించి మీరు కొద్దిగా చెప్తే బాగుంటుంది. పార్లమెంట్ బిల్ పాస్ అయితే మన బీసీ కులగన సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. మన ముఖ్యంగా ఈరోజు మన తాండూరు ముద్దుబిడ్డ శాసనసభ్యులు రెడ్డి మనోరెడ్డి సార్ గారు, రెడ్డి అయినా కూడా మన బీసీకి మద్దతు తెలిపినట్టే, కల్మషం లేని మంచి మనసున్న మహారాజు. అందరికీ తాండూరు ప్రజల తరఫున మా మనోరెడ్డి సార్కి పేరు పైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. సార్ చూడండి, ఎలాంటి కల్మషం లేకుండా ఆయన ఒక రెడ్డి కులానికి ఉన్నా కూడా ఈరోజు బీసీ సంఘానికి బీసీ ప్రజలు నాకు అండ ఉండాలని చెప్పేసి తాండూరులో 90% బీసీలు ఉన్నారు. వీళ్ళకి అండగా ఉండి కల్మషం లేకుండా వచ్చే ఈరోజు పార్టీలకు అతీతంగా బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ ఏ పార్టీకి అతీతం లేకుండా ఒక రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే ఉండి కూడా ప్రతిపక్షం అనుకోకుండా ఏం లేకుండా ఆయన మనసులో కల్మషం లేకుండా వచ్చి మనం సపోర్ట్ చేస్తున్నట్టే సారికి తాండూరు తరఫున ప్రజల తరఫున మనము ధన్యవాదాలు తెలపాలి. జై కాంగ్రెస్. ఏదైతే తాండూరులో బీసీ బంద్ ఏదైతే నిర్వహించడం జరిగిందో ఈ బీసీ బంద్ విజయవంతమైంది. అన్ని పార్టీలు కూడా కలిసి రావడం జరిగింది. బీసీ రిజర్వేషన్లకు మార్గం సులభం అనేది తాండూరు నుంచే మొదలైంది. వాస్తవంగా అన్ని తెలంగాణ ఉద్యమం తర్వాత అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపినటువంటి ఏకైక ఉద్యమం ఈ బీసీ ఉద్యమం. కాబట్టి ఖచ్చితంగా న్యాయబద్ధమైన 42% రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా అమలు పరిచయాలి. ఏదైతే తమిళనాడులో ఏదైతే 69% రిజర్వేషన్ ఉందో 9th షెడ్యూల్లో అయితే పొందుపరిచిండ్రో అదే విధంగా ఇక్కడ అన్ని పార్టీలు ఆమోదం తెలిపినాయి. అన్ని పార్టీలు సబ్బండ వర్గాల ప్రజలు యావత్ తెలంగాణ కూడా ఈ బంద్కు ఆమోదం తెలిపింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా సాధించుకున్నామో 42% బీసీ రిజర్వేషన్ కూడా ఆ విధంగా సాధించుకొని స్థానిక సంస్థల నుంచి లాస్ట్ వరకు బీసీల రాజ్యాధికారాన్ని మనం సాధించుకున్నాం. ఎందుకంటే జనాభాలో సగం మనం అన్ని రిజర్వేషన్లు ఆగమైనాం. కాబట్టి ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ అమలు పరుచుకుందాం. ఇదే ఐక్యతతోని ముందుకు సాగుదాం. బీసీ మనకు వస్తే మాత్రం పార్టీలు అన్ని పక్కన పెట్టి ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. బీసీ రాజ్యాధికారానికి అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఈ ర్యాలీని విజయవంతం చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారు కావచ్చు, అన్ని పార్టీల నాయకులు కావచ్చు, అందరూ కూడా కలిసి రావడం జరిగింది. తాండూరులో తెలంగాణ ఉద్యమం తర్వాత అదే స్ఫూర్తితో జరిగిన ఏకైక ఉద్యమం బీసీ రిజర్వేషన్ల ఉద్యమం. కాబట్టి ఇదే స్ఫూర్తితో కొనసాగాల్సిన అవసరం ఉంది. రేపటి తాండూరు అభివృద్ధిలో కూడా ఇదే విధంగా అన్ని పార్టీలు కలిసి రావాల్సిన అవసరం ఉంది. జై బీసీ, బీసీల ఐక్యత సాధిస్తాం. 40%
బీసీ రిజర్వేషన్లను పొందుపరచాలి. 9th షెడ్యూల్ లో బీసీ బిల్లును జై తెలంగాణ. జై జై బీసీ, బీసీల నాయకత్వం. ఈరోజు రాజ్ కుమార్ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి బీసీ బంద్కు ఇక్కడికి వచ్చి ఇచ్చినటువంటి అందరి రాజకీయ పార్టీ నాయకులకు, ఇక్కడ ఇప్పుడు రవిగౌడ్ అన్న చెప్పినట్టు ఎప్పుడు ఏ బీసీ సంఘాల విధంగా అయితే ఎప్పుడు ఏ పార్టీ నాయకులు కానీ హాజరు కావడం జరుగుతుంది, కానీ రెడ్డి కులం నుంచి అన్నగారు హాజరు కావడం చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే మాకు సపోర్ట్గా వచ్చినందుకు అన్నకు మా బీసీ సంఘాల తరపు నుంచి, బీసీల నుంచి పేరు పేరున ధన్యవాదాలన్నా. ఎందుకంటే ఇక్కడ బీసీలే కాకుండా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులు కూడా హాజరు కావడం జరిగింది. వాళ్ళకు కూడా పేరు పేరున నమస్కారాలు, మా బీసీలకు మద్దతు తెలుపుతున్నందుకు. ఎందుకంటే బీసీ సామాజిక వర్గంలో చాలా వెనుకబడ్డ ప్రాంతంలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకు మన బీసీ మద్దతుగా ప్రతి ఒక్కరము 40% రిజర్వేషన్ తెచ్చుకునేంత వరకు గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాడదామని మన తాండూరు నుంచి మనము ఇంత పెద్దగా చేయడం చాలా సంతోషం. అందరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ నాకు ఇక్కడ ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ రాజ్ కుమార్ అన్న గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. బంధుకు పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొనడం చాలా సంతోషకరం. ఎందుకంటే గతంలో మన తెలంగాణ సాధించినప్పుడు పార్టీలకు అతీతంగా మనం అందరం కలిసికట్టు చేస్తేనే తెలంగాణ వచ్చింది. ఈ రోజు కూడా మనం 42% రిజర్వేషన్ సాధించుకోవాలంటే పార్టీలకు అతీతంగా అందరం కలిసి కొట్లాడితేనే మనకు బీసీ 42% రిజర్వేషన్ వస్తుంది. ఈ రిజర్వేషన్ మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా రాజ్ కుమార్ అధ్యక్షతన ఈరోజు పెద్ద ఎత్తున సక్సెస్ కావడము తాండూరులో ఒక చెప్పుకోదగ్గ విషయము. ఎందుకంటే రాబోయే రోజుల్లో బీసీల మందం ఐకమత్యంగా ఉంటే సాధించేది ఏది లేకుంటుంది. కావున ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం, ధన్యవాదాలు తెలుపుతున్నాను. 42% రిజర్వేషన్ బీసీలకు కల్పించాలనేటటువంటి జీవో నంబర్ 9ని మధ్యంతరాన్ని నిలిపేసిన సందర్భంగా బీసీల ఐక్యత కారణంగా ఇవాళ ఒక ఉద్యమ రూపకల్పన చేసి తాండూరు నియోజకవర్గంలో కూడా అన్ని పార్టీల మద్దతు చేసుకుని ఇవాళ బంద్కు పిలిపించి ఆ బంద్లో పాల్గొంటున్న సందర్భంగా వివిధ రాజకీయ పక్షాలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ బీసీలకు నిజమైనటువంటి చేతలతో సాధ్యపడేటటువంటి విషయాల పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని చాటుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా మొన్న ప్రకటించినటువంటి బీసీలకు 42% ఏదైతే సర్వే నిర్ణయించి సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కులగణన ఏదైతే జరిగిందో దాంట్లో పారదర్శకత ఉండాలి. నిజమైనటువంటి బీసీలకే న్యాయం జరగాలి. దాంట్లో మళ్ళీ మైనార్టీలను కూడా బీసీలుగా చిత్రీకరించి అక్కడక్కడ ఇబ్బంది కలిగే బీసీలకు అన్యాయం జరిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దాని మీద రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదేమైనా 42% శాసన మండలిలో, శాసనసభలో కూడా పూర్తి మద్దతును ప్రకటించి 42% రిజర్వేషన్ కి మేము మద్దతు ఇచ్చినప్పటికీ కూడా దీంట్లో నిజంగానే ఎక్కడ చిత్తశుద్ధి కొరబడింది, నిజమైనటువంటి చిత్తశుద్ధిని చాటుకోవాలి. మేము భారతీయ జనతా పార్టీగా కేంద్రంలో అనేక రకాలైనటువంటి బీసీ వర్గాలకు తక్కువ సంఖ్య కలిగినటువంటి కులాలకు, బీసీ కులాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించి మంత్రిత్వ శాఖలు, ప్రముఖమైనటువంటి శాఖలు కల్పించడం జరిగింది. కాబట్టి ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిజంగానే ఈ 42% కాదు, ఖచ్చితంగా కీలకమైనటువంటి ప్రభుత్వ శాఖలలో కూడా మంత్రిత్వ శాఖలు బీసీలకు కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏది ఏమైనా మనం ఇవాళ ఎజెండాలు పక్కన పెట్టి సమిష్టి కృషి చేత బీసీలకు న్యాయం జరగాలనేటటువంటి ఏదైతే మనం ఆ చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నామో ఖచ్చితంగా మనకు రాజకీయంగానే కాకుండా విద్య, ఉద్యోగ, ఆర్థిక అన్ని రకాలుగా 42% రిజర్వేషన్ కోసం మనం అందరం కూడా పోరాటం చేయాలి. మన చిత్తశుద్ధిని చాటుకోవాలి. అన్ని రకాలైనటువంటి బీసీ కులాలు అన్ని పార్టీలలో ఉన్నాం. ప్రభుత్వాలు ఏమున్నా, పార్టీలు అధికారంలో ఏదున్నా కూడా బీసీలకు న్యాయం జరిగేంత వరకు ఈ జనాభా దామాష పద్ధతిలో మనం ఈ జనాభాలో సగం ఉన్నాం. ఈ
ఖచ్చితంగా రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు కూడా సగం మనకు రావాలి. ఈ ప్రజాస్వామ్య నిర్మాణంలో ఈ సమాజ నిర్మాణంలో ఖచ్చితంగా బీసీల పాత్ర చాలా ప్రముఖంగా ఉందనేటటువంటి విషయాన్ని ఎవరు కూడా విస్మరించొద్దు మిత్రులారా. కాబట్టి ఈ సమాజంలో కులాలకు మతాలకు అతీతంగా ఉన్నప్పటికీ కూడా ఈ మెజారిటీ జనాభా ఉన్నటువంటి బీసీలకు అన్ని రకాల హక్కులు వచ్చేంత వరకు రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి ఆ హక్కుల సాధన కోసం మనందరం కూడా అవసరమైతే మరో ఉద్యమాన్ని నిర్మాణం చేసుకోవాలి. ఇది కేవలం స్థానిక సంస్థలతోనే సరిపోయేటటువంటిది కాదు. ఖచ్చితంగా చట్ట సభల్లో ఖచ్చితంగా చట్టం బీసీలకు 42% అయ్యేంత వరకు కూడా మనమందరం కూడా పోరాటం చేయాలని చెప్పేసి మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క బంద్కు వచ్చినటువంటి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. బీసీలకు 42% రిజర్వేషన్ అసంపూర్తిగా మిగిలిన అందుకు బీసీ బంద్ రాష్ట్రం మొత్తంలో బీసీ బంద్ కార్యక్రమానికి మరి తాండూరులో ముంగ నుండి బీసీ సంఘాలు రాజ్ కుమార్ గాని శ్రీనివాస్ గాని మరి వారి అనుబంధ సంస్థలు ఏవేవి ఉన్నాయో అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తాండూరులో పెట్టడం. ఈ కార్యక్రమానికి ప్రతి కుల సంఘాలు మరి బహుజనులు అందరూ మరి అన్ని పార్టీలు మరి సపోర్ట్ చేయడం, మరి ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా మన తాండూరు శాసనసభ్యులు విచ్చేయడం, మనోహర్ రెడ్డి గారు విచ్చేయడం మనందరికీ శుభపరిణామం. ఎందుకంటే మనమందరం మాట్లాడుతున్నాం, మనకు కావాల్సిన హక్కులు మనం కొట్లాడుతున్నాం. కానీ ఆ రోజు తెలంగాణ కోసం అన్ని పార్టీలు ఏ విధంగా కొట్లాడినో ఈ రోజు అదే పద్ధతిలో మనమందరం వచ్చినాం. ఈ రోజు ఈ బీసీ ఉద్యమాన్ని ఇక్కడి నుంచి ఆపకుండా మరి సాధించుకునేంత వరకు మనమందరం కలిసికట్టుగా పోరాడాలి. పోరాడితేనే మన హక్కులను మనం సాధించగలుగుతాం. ఆ రోజు ఏ రోజైతే ఎన్నికల ముందు మా ఆది నాయకుడు ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ గారు హిస్సేదారి భాగేదారి అనే స్లోగన్ తీసుకొచ్చి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అందరూ దీవించి అధికారంలో తెచ్చారు. అదే మార్గంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా కులగణన చేయాలి, కులగణన చేసి బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు 42% రిజర్వేషన్లు తేవడం జరిగింది. అదేవిధంగా ఎస్సీలకు ఎన్నో రోజుల నుంచి పెండింగ్ ఉన్న ఏబిసిడి వర్గాలను కూడా కోర్టు నుంచి ఆర్డర్ అందాడే ముందుగా అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి మరి ఏబిసిడి వర్గాలను కూడా తేవడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బీసీలకు ముందుండి అన్ని విధాలుగా సహకరిస్తుంది. ఎంతో సాహసోపేతంగా ముందుండి ఆ బిల్లులు పార్లమెంట్ అసెంబ్లీలో కానీ మరి కేబినెట్ లో కానీ పాస్ చేసి మరి గవర్నర్ కు మరి పంపించడం, రాష్ట్రపతికి పంపించడం, మా నాయకులందరూ కూడా బీసీ నాయకులు మరి మా పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా జంతర్ మంతర్లో ధర్నా కూడా చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు మనం సాధించేది ఒకటే. ఆనాడు తెలంగాణ సాధించుకున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉండే, ఈ రోజు బీజేపీ కేంద్రంలో ఉంది. ఆ రోజు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ వాళ్ళు తెలంగాణ కోసం మద్దతు ఇచ్చారు. ఈ రోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి బీసీ రిజర్వేషన్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది తప్పకుండా. కాబట్టి బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో మీరందరూ మీ అధినాయకానికి చెప్పి మరి బీసీ బిల్లులు పార్లమెంట్ లో ఎట్టిస్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. జై హింద్. అదే ముఖ్యంగా ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా రావడం చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే బీసీలకు ఒక రెడ్డి నాయకుడు కూడా మద్దతు తెలిపడం అంటే ఒక శుభసంప్రదాయం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ బీసీ 42% బీఆర్ఎస్ పార్టీ కూడా అసెంబ్లీలో పూర్తి మద్దతు ఇచ్చింది. దానికి బీఆర్ఎస్ పార్టీ కూడా ఎప్పుడు కూడా కట్టుబడి ఉండాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాము. ఎందుకంటే మనకు ఇప్పుడు పార్లమెంట్ లో దీని బిల్లు పెడితే 9th షెడ్యూల్ లో పెడితే ఇది ఆమోదం తెలుగుతుంది. కాబట్టి మనమందరము కేంద్ర ప్రభుత్వంపై ఇంతకన్నా పెద్ద ఒత్తిడి చేస్తేనే మనకి ఈ బిల్లు పాస్ అవుతుంది. దాన్ని ఏ విధంగా కార్యాచరణ చేయాలనేది బీసీ వర్గాలు అందరూ కలిసి కూర్చొని ఆ కార్యాచరణ చేసి ముందుకు ఇంతకన్నా పెద్ద ఉద్యోగం చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే తెలంగాణలో ఏ విధమైన ఉద్యోగం చేసిన తెలంగాణ గురించి, అదేవిధంగా అంతకంటే పెద్ద ఎత్తున బీసీలు అంతా ఐక్యత చేస్తేనే మనకు ఈ బీసీ యొక్క రిజర్వేషన్ మనకి ఫలితాలు దొరుకుతాయి. రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ అన్ని విధాలుగా మనకి ఫలితాలు దొరకాలంటే బీసీలు మొత్తం ఐక్యతగా ఉండాలి. ఐక్యంగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాము. విడిపోతే మాత్రం ఏం సాధించలేము. కాబట్టి ప్రతి ఒక్క బీసీ నాయకులు, ప్రతి ఒక్క బీసీ కులాలు అందరూ కూడా ఐక్యంగా ఉండి పోరాటం చేస్తే మనం ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ ని సాధించుకుంటాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే మన బీసీ రిజర్వేషన్ల కోసం పార్టీలకు అతీతంగా జెండాలు పక్కన పెట్టి 42% బీసీ రిజర్వేషన్ సాధించుకోవాలనే ఏకైక లక్ష్యంతో ఈ రోజు పార్టీలకు అతీతంగా ఏదైతే తెలంగాణ ఉద్యమం సమయంలో ఉవ్వెత్తున ప్రజలందరూ ఏకదాటిపైకి వచ్చిందో అదేవిధంగా ఈరోజు 42% బీసీ రిజర్వేషన్ బిల్లు
ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు పార్టీలకు అతీతంగా రావడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఏదైతే బీసీ ఈ రోజు చాలా చెప్పుకోదగ్గ విషయం, బాధాకరమైనటువంటి విషయం ఏంటంటారంటే ఈ రోజు మన స్థానికంగా ఉన్న తాండూరులో మన బీసీలే ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఈ రోజు బీసీలు ఒక గుండెలపై చేసుకొని ఒకసారి ఆలోచించాలి, మనం ఎటువైపు పోతున్నాం, ఇంతకు అదే దారిలో ప్రయాణిద్దాం, ఇంత మానవతా దృక్పథంతో ఆలోచన చేసి ఇప్పటికైనా 42% బీసీ బిల్లు అమలయ్యేదాకా పోరాటం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి పార్టీలకు అతీతంగా వచ్చినటువంటి పెద్దలు అందరికీ గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మద్దతుగా జేఏసీగా ఏర్పడి తాండూరులో ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన కందుకూరి రాజ్ కుమార్ అన్న గారు మరియు శ్రీనివాస్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే బీసీ రిజర్వేషన్ సాధించడం కోసం వివిధ పార్టీలు కుల సంఘ నాయకులు ప్రతి ఒక్కరు కూడా కలిసి రావడం జరిగింది. ఇదే ఉద్యమ స్ఫూర్తితోని బీసీ రిజర్వేషన్లు ఖచ్చితంగా సాధించే వరకు వివిధ పార్టీ నాయకులు కుల సంఘాలు అందరూ కూడా ఖచ్చితంగా తోడు ఉండాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఏదైతే సెంట్రల్ లో ఉన్న ప్రధానమంత్రి కూడా బీసీ అని చెప్పుకుంటున్నాడు, కానీ ఈ బీసీ ప్రధానమంత్రి ఉన్నప్పుడే బీసీ రిజర్వేషన్లు కావాలి, కానీ మరి వేరే ప్రధానమంత్రి వస్తే మళ్ళీ ఇది రావడం కూడా కుదరదు. కాబట్టి ఇక్కడున్న రాష్ట్ర నాయకులు రమేష్ అన్న గారికి నేను కోరుకునేది ఏంటంటే మీరు ఖచ్చితంగా మీ పార్టీ నాయకులతో మాట్లాడి ఇప్పుడు లేకపోతే వచ్చే శీతాకాల సమావేశంలోనైనా ఈ బిల్లు ఖచ్చితంగా కేంద్రం పాస్ చేసి 9th షెడ్యూల్ లో చేర్చాలి. లేకపోతే ఇది ఇప్పుడు కాకపోతే మరి ఇంకెప్పుడు జరగదు. ఈ శీతాకాల ఇప్పుడు కాకపోయినా శీతాకాల సమావేశంలో ఒకవేళ బిల్లు ప్రవేశపెట్టకపోతే ఢిల్లీ నడిపోతున్న జంతర్ మంతర్ వద్ద కూడా పెద్ద ఎత్తున ధర్నా చేసి ఈ యొక్క బీసీ రిజర్వేషన్ 9th షెడ్యూల్ లో చేసే వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది, ఈ పోరాటం కొనసాగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు ప్రతి ఒక్కరు గ్రహించి మున్ముందు కూడా ఈ బీసీ రిజర్వేషన్ సాధించే విధంగా ఖచ్చితంగా పోరాట స్ఫూర్తి అనేది మనలో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు ప్రత్యేకంగా ఈ ఏర్పాటు కార్యక్రమం నిర్వహించిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఇది ఒక విప్లవం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో సామాజిక తెలంగాణ కావాలని చెప్పేసి ఆ ఉద్యమ సమయంలోనే పెద్ద ఎత్తున ఆందోళనలో భాగమై ఆ ఆందోళనలే కాంగ్రెస్ పార్టీ మరి డిక్లరేషన్ చేయడం జరిగింది 42% ఇస్తామని చెప్పేసి. మరి అది అమలయ్యే విధంగా మరి ఈరోజు అమలయ్యే విధంగా మరి రాజ్యాంగంలో కల్పించిన మనం దాన్ని సాధించే కోసం రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ రాజ్యాంగంలో అమలయ్యే విధంగా మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేయించాలి. ఈరోజు బంద్ ఎందుకోసం అంటే 9 షెడ్యూల్ ఆర్టికల్లో 9 ఆర్టికల్లో పెట్టాలని చెప్పేసి కేంద్రం ఆమోదింపజేయాలని చెప్పేసి ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి మనం ఇక్కడ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను పిలిపించడం జరిగింది. అందులో అన్ని పార్టీలు ఈ రోజు బీసీలో ఉన్న అన్ని పార్టీలు ఈ రోజు మద్దతు ప్రకటించాయి. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు మరి ఏ జెండాలు పక్కన పెట్టి ఆ రోజు ఏ విధంగా అయితే మరి వాళ్ళ రాజీనామాలు ఎంపీలు కానీ ఎమ్మెల్యే రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా సాధించుకున్నామో బీసీ రిజర్వేషన్ విధంగా ఆ విధంగా సాధించాలని చెప్పేసి మనం ఏ పార్టీలో ఉన్నామో ఆ పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేయాలి, ఒత్తిడి పెంచాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆ రోజు తెలంగాణ ఉద్యమం మనకు స్ఫూర్తినిచ్చింది కాబట్టి అదే స్ఫూర్తితోటి మన బీసీ రిజర్వేషన్ అమలయ్యే విధంగా కేంద్రం పైన ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మనం తెలంగాణ ఏ విధంగా తెచ్చుకున్నామో ఈ రోజు బీజేపీ గవర్నమెంట్ ఉన్న బీజేపీ పైన ఒత్తిడి పెంచాలి, ఖచ్చితంగా కేంద్రం ఆమోదింపజేసే విధంగా మనం ఉద్యమ కార్యాచరణ ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చిన ఈరోజు బీసీజేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ బంద్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాంట్లో తాండూరులో రాజ్ కుమార్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు దీనికి నాయకత్వం వహిస్తూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు బంద్ పెద్ద ఎత్తున మనం అందరం కూడా అన్ని రాజకీయ పార్టీలు అందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటాం. మనకు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు తెలంగాణ ఉద్యమం కల్పిస్తుంది. ఇది తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి సోమన్న గారు కావచ్చు, రమేష్ గారు కావచ్చు, మిగతా భాను గారు, కేశవ్ గారు, చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి శ్రీనివాస్ అందరం కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ విధంగా అయితే పోరాటం చేసినామో ఈ భద్రప్ప గుడి ముందే మనం ఈ కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు తెలంగాణ కోసం మనం చేసుకున్నాం. ఈ రోజు బీసీలకు రిజర్వేషన్ రావాలంటే కేవలం ఒక జీవోతోనో రాష్ట్రం ఒక చట్టం చేస్తేనో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేది ఉంటే చాలా రాష్ట్రాల్లో గతంలోనే మధ్యప్రదేశ్ కూడా ఈ ప్రయత్నం చేసింది, అదేవిధంగా పక్కకున్నటువంటి మహారాష్ట్ర ప్రయత్నం చేసింది, అదేవిధంగా చాలా రాష్ట్రాలు తమిళనాడు కూడా చేసి సక్సెస్ఫుల్ గా తమిళనాడులో కేవలం
దేశంలో తమిళనాడులోనే మాత్రమే 69% రిజర్వేషన్ అమలవుతున్నాయి. అది విద్యా ఉద్యోగాల్లో. ఈ రోజు మనం గుర్తించాల్సింది ఏంటంటే మన పోరాటం ఇంతకుముందు మాట్లాడినటువంటి వక్తలు ఎవరి మీద పోరాటం చేస్తున్నాం అంటే ఈ రోజు రాజకీయ ఐక్యతను మొత్తం కూడా తెలంగాణ ఉద్యమంలో డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత డిసెంబర్ 23 తెలంగాణ ప్రకటన వెనుకపోయింది. వెనుకపోయిన సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి జేఏసీ వేసుకున్నారు. అలా కాంగ్రెస్ ఉండే, టీడీపీ ఉండే, బీఆర్ఎస్, బీజేపీ అన్ని రాజకీయ పార్టీలు అన్ని కూడా జేఏసీలో భాగస్వామ్యం అయినాయి. తర్వాత తెలంగాణ ఉద్యమం ఉధృతంగా అవుతున్న సందర్భంలో పోరాటం ఉద్యమకారులు పోరాట పందాలకు పిలుపునిస్తే ఆ రోజు ఒక్కొక్క పార్టీ పక్కకు జరిగిపోయింది. అట్లనే ఈ రోజు కూడా చిత్తశుద్ధి ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా మిగులుతాయి, ప్రజలు మిగులుతారు, బీసీ సంఘాలు ఉంటాయి, బీసీ 2.5 కోట్ల బీసీ జనాలంతా కూడా ఈ రోజు ఆతృతగా చూస్తున్నాయి. కేవలం రాజకీయ రిజర్వేషన్లే కావు, విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా మేము అడుగుతున్నది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేసింది చట్టం తీసుకొని వస్తే బీఆర్ఎస్ పార్టీగా, బీజేపీ పార్టీగా, ఎంఐఎం పార్టీగా అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఈరోజు మద్దతు ఇచ్చినాయి. ఆ చట్టం పోయి ప్రధాన రాష్ట్రపతి దగ్గర ఉన్నది. ఈరోజు పోరాటం ఎవరి మీద చేయాలి? పోరాటం తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ రాష్ట్రంలో చేసినాం కానీ జరగాల్సినటువంటి చర్చ పార్లమెంట్ లో ఈ చర్చ లేపాలి. 9th షెడ్యూల్లో గతంలో పెట్టినప్పుడు తమిళనాడు ఆడ జైలంతా పోయి అక్కడ కూర్చొని నేను మళ్ళా తమిళనాడు తిరిగి రాను రిజర్వేషన్ సాధించినంత వరకు అని చెప్పేసి ఆడ పివి నరసింహారావు గారిని గొంతు మీద కత్తి పెట్టి 9th షెడ్యూల్లో పెట్టించుకొని బీసీలకు రిజర్వేషన్ తీసుకొని వచ్చింది అక్కడ. అదే విధంగా మేము అడుగుతున్నాం ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మనోహర్ రెడ్డి గారు కావచ్చు, మిగతా అందరం రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ ఎవ్వరు అడ్డు కాదు. ఎందుకు అడ్డు కాదు? ఈరోజు తెలంగాణ జనాభాలో దాదాపు 60% బీసీలు ఉన్నారు. బీసీలను కాదని ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడ సాధించలేదు. కాబట్టి ఈరోజు అందరూ కూడా బీసీలకు మద్దతు పాడుతున్నారు. సంతోషం, చాలా సంతోషం. కానీ చర్చ జరగాల్సింది పార్లమెంట్ లో. మాకైతే పార్లమెంట్ లోక్సభలో సభ్యులు లేరు. కానీ ఈరోజు సభ్యులు ఉన్నటువంటి రాష్ట్రంలో మద్దతు ఇచ్చినటువంటి బీజేపీకి 8 మంది ఉన్నారు, కాంగ్రెస్ కి 8 మంది ఉన్నారు, ఎంఐఎంకి 1 సభ్యులు ఉన్నారు. కాబట్టి ఈ సభ్యులంతా కూడా పార్లమెంట్ లో లేవనెత్తారు. అదేవిధంగా గొప్ప విషయం, దేశంలో ఈరోజు కులగణన చేయాలని 75 సంవత్సరాల భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు నిర్ణయం తీసుకొని కులగణన చేయాలని నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. చాలా సంతోషం. ఎందుకంటే దేశంలో ఈరోజు జంతువులకు కూడా లెక్కలు ఉన్నాయి కానీ బీసీలకు మాత్రం లెక్కలు లేవు. బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ కూడా లేదు. ఈ 70 సంవత్సరాల్లో బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ లేదు. కాబట్టి ఇట్లాంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి బీసీలకు. కాబట్టి లెక్కలు తేలాలి. ఫస్ట్ లెక్కలు తేలిన తర్వాత రిజర్వేషన్ల లెక్క తేలాలి. విద్యా ఉద్యోగాలలో, అదేవిధంగా రాజకీయ రిజర్వేషన్, ముఖ్యంగా చట్టసభల్లో కూడా రిజర్వేషన్ కల్పించడం కోసం అన్ని పక్షాలు ఏకం కావాలి. తెలంగాణ నుండే ఈ ఉద్యమం మొదలు కావాలి. తప్పకుండా కేంద్రం ఈరోజు సామాజిక న్యాయం అనే నినాదం తీసుకొని రాహుల్ గాంధీ ఏదైతే దేశమంతా తిరుగుతుండో తప్పకుండా మేము ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం రాహుల్ గాంధీ గారు. తప్పకుండా మీరు 99 మంది ఎంపీలు ఉన్నారు లోక్సభలో, అదేవిధంగా 234 మంది మీ కూటమికి ఎంపీలు ఉన్నారు. అందరూ కూడా ఆడ పార్లమెంట్ లో చర్చలు ఏమైతే ఆ రోజు ఎవరు దొంగలు ఎవరు దోషులు అన్ని కూడా తేలిపోతాయి. కాబట్టి ఈ చర్చని ఆడ పార్లమెంట్ లో చర్చ పెట్టాలి. తప్పకుండా ఈ తెలంగాణ ఉద్యమం తరహాల ఉద్యమం వస్తుంది అనుకుంటున్నారు కానీ తెలంగాణలో ఆంధ్ర తెలంగాణ ఏ విధంగా అయితే విడిపోయి ఆ భావాలంతా కూడా విడిపోయినాయో తప్పకుండా ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఈ రోజు ఒక వ్యక్తి కోర్టులో కేసేస్తే మొత్తం ఆ సమాజాన్ని అంతా కూడా వ్యతిరేకంగా చూసే పరిస్థితి వచ్చింది. ఎందుకు? ఆ రోజు ఇప్పుడు ఉన్నటువంటి ఆ జాగృతికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా కృషి చేయాల్సింది ఉండే. ఎందుకు కోర్టు పోతున్నారు? ఈ రోజు 60% ఉన్న బీసీలకు 42% అడుగుతున్నాం, 60% కూడా అడుగుతలేదు. అది సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలే. ఈ రోజు అవి కూడా బీసీలకు రానియమంటే చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. తప్పకుండా తాండూరు వేదికగా అందరం కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమంలో ముందుకు పోవాలి. ఇది ఒక రోజుతో అయ్యేది కాదు. తప్పకుండా అందరం రాజ్యాంగ సవరణ జరిగి పార్లమెంట్ లో బిల్లు పాస్ అయినంత వరకు పోరాటం కొనసాగించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. బంద్ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు మనోహర్ రెడ్డి గారికి, మిగతా పార్టీ నాయకులకు, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులకు, రోహిత్ రెడ్డి గారి ఆదేశాల అనుసారంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా, బీసీ సోదరులందరికీ కూడా నా నమస్కారాలు. మనం ముగ్గురికి ఇప్పుడు అభినందనలు తెలుపవలసిన అవసరం ఉన్నది. ఒకటి, నరేంద్ర మోడీ గారికి ఈడబ్ల్యూఎస్ పెట్టినందుకు. రెండోది, రేవంత్ రెడ్డి సార్ గారు 42% రిజర్వేషన్ ఇస్తా అని దాన్ని కోర్టు ఆపేసినందుకు. మూడోది, హైకోర్టు మనకు స్టే విధించడం వల్ల ఇలా ముగ్గురికి
అభినందనలు ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే మనం అందరం చెట్టుకొకరి పుట్టకొకరుకుంటివి, కానీ చేసిన ఈ పనులకు ఈ రోజు డాక్టర్ సాబ్ గాని, రవిగౌడ్ గాని, నేను గాని, మురళి గాని, రమేష్ గాని అందరం కూడా ఏకమైనమంటే ఈ ముగ్గురికి ధన్యవాదాలు తెలపవలసిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలు 90% ఉన్నాం. 90% ఏడున్నాం మనం. 90% ఈరోజు జూటా కేసులు పెట్టుకొని జైళ్లలో ఉన్నాం. 90% మనం ఈరోజు ఆరోగ్యం బాగలేక హాస్పిటళ్లలో ఉన్నాం. 90% ఏడున్నాం మనం. ఈరోజు ఎవరైతే ధనవంతులు ఉన్నారో, ఎవరైతే అగ్రవర్ణాలు ఉన్నారో వాళ్ళ ఫ్యాక్టరీలలో లేబర్ గా పనిచేస్తున్న సంగతి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. 90% ఏడున్నాం మనం. మనం ఈరోజు విద్య కోసం రోడ్ల మీద నిలబడే పరిస్థితి ఉన్నది. 90% ఏడున్నాం మనం. మీరు నరేంద్ర మోడీ 80 కోట్ల మందికి 5 కిలోల రేషన్ షాప్ ముందర ఉన్నాం 90% మంది అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను. దయచేసి బీసీ సోదరులందరూ కూడా ఆలోచన చేసుకోండి. మనము 90% ఉన్నాము. 10% వాళ్ళది ఈ దేశంలో ఆధిపత్యం నడుస్తుంది. ఈరోజు రైల్వేలు వాళ్ళే, పోర్టులు వాళ్ళే, కాలేజీలు వాళ్ళే, మరి అదేవిధంగా మీడియాలు వాళ్ళే, ముఖ్యమంత్రులు వాళ్ళే, ఎమ్మెల్యేలు వాళ్ళే, ఎంపీలు వాళ్ళే. ప్రతి జాగల 10% మంది ఒక ఆధిపత్యం నడుస్తుంది. కాబట్టి 90% ప్రజలందరూ కూడా మేలుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు 90% మంది అందరం కూడా ఈరోజు దేశంలో ఉద్యమం చేయవలసిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటారు. మరి ముఖ్యంగా మరి ఈ ఉద్యమం ఎట్లుందంటే మనది ఈరోజు నడుస్తున్న ఉద్యమం ఇది కరోనా టైప్ ఉన్నది, కనిపిస్తలేదు. ఇది ఎవరి మీద ఓట్లాడుతున్నామో మాకే తెలుస్తలేదా, ఎవరు మన చేతిలో మనకే తెలుస్తలేదా. మరి ముఖ్యంగా ఈ 9వ షెడ్యూల్ విషయానికి వస్తే అసలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కనీసం ధైర్యం అన్న చేసిన 42% ఇస్తా అని. మరి ఆ 42% ఆయనతో చేత కాదు. అది చేత కావాలంటే దేశంలో ఉన్న బీజేపీ పార్టీ నరేంద్ర మోడీతోటే సాధ్యమవుతుంది. మరి సాధ్యం చేసుకునే చిత్తశుద్ధి వాళ్ళకు ఉన్నదా? ఈరోజు 3 తలాక్ బిల్లు తెచ్చినావు. ఒక్క సంవత్సరంలో మైనార్టీలకు 14 తలాకులు కావు, కానీ గంటకు 14 రేపులు అవుతుంటే దాని మీద బిల్లు ఎందుకు తీసుకొస్తలేమని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటున్నావు. అనేక బిల్లు పాస్ చేసుకున్నావు. 370 పాస్ చేసుకున్నావు. మరి అదేవిధంగా ఒక్క బిల్లు పాస్ చేసుకున్నావు. అన్ని బిల్లు పాస్ చేసుకున్నప్పుడు కనీసం మా బీసీలకు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో 90% ఉన్నాము. మా వంక దయ చూపెట్టాలని మా నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి తాండూరు నియోజకవర్గంలో కూడా మనమందరం కూడా ఈరోజు మనోహర్ రెడ్డి గారు మన ఎంబడి వచ్చిండ్రు. అందరూ కూడా అదే రకం ఉండరు. కొంతమంది నీచులు ఉంటారు. ఆ నీచులు చేసిన మాటకి ఈరోజు మనకు వాళ్లకు అభిప్రాయ భేదాలు వస్తున్నాయి. దయచేసి అలాంటి వాళ్ళు మాట్లాడిన వాళ్లకు ఎక్కడక్కడనే కట్టగడి చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా మనం ఖచ్చితంగా బీసీల కోసం పోరాడదాం. 42% గ్రామ పంచాయతీ లోకల్ బాడీస్ లో కాదు, 42% చట్టసభల్లో రావాలని మనం కోరుకున్నాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాం. ఈరోజు బీజేపీ పార్టీలో మధ్యప్రదేశ్ ఎంపీ ఉన్నాడు మోహన్ యాదవ్ గారు. 27% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిండు. బీజేపీ పార్టీలో ఉన్నా కానీ బీసీల మీద ప్రేమ ఉన్నదని మధ్యప్రదేశ్ లో 27% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన సంగతి కూడా మనం గుర్తుపెట్టుకున్నాలి. బీజేపీ పార్టీలో కూడా చాలా మంది మంచి నాయకులు ఉంటారు, అందరూ చెడ్డోలు గారు. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నా, 90% మంది మనం ఉన్నాం. మనం 90% మంది ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. మనం 90% మంది ఏకమై ఖచ్చితంగా మన బీసీలకు రావాల్సిన కేవలం రిజర్వేషన్లు కాదు, విద్య గాని, వైద్య గాని, వ్యాపారం గాని, క్రీడా రంగంలో గాని అన్ని రంగాల్లో బీసీలు ముందర ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి ఈ యొక్క కార్యక్రమానికి ప్రాధాన్యత ఇచ్చింది అందరూ కూడా వచ్చినందుకు సీను గారికి, రాజ్ కుమార్ గారికి, ఎమ్మెల్యే గారికి, మిగతా కాంగ్రెస్ నాయకులకు, సిపిఐ నాయకులకు, టీజేఎస్ నాయకులకు, మరి మిగతా ఎంఐఎం పార్టీ గాని అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై చైతన్య. ఈ రోజు ఆర్ కృష్ణయ్య శ్రీనివాస్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు యావత్ తెలంగాణలో బీసీ బంద్ ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మా తాండూరు పట్టణంలో ఒక జేఏసీగా ఏర్పాటు చేసి ఆ జేఏసీ కన్వీనర్లుగా రాజ్ కుమార్ గారు కానివ్వండి, పెద్దలు శుక్రు గారు కానివ్వండి, శ్రీనివాస్ గారు కానివ్వండి, సోమన్న గారు కానివ్వండి, సంపత్ గారు కానివ్వండి, బాలరెడ్డి గారు కానివ్వండి,
వివిధ రాజకీయ పార్టీలు అందరూ కూడా ఒక దగ్గర మూకుమ్మడిగా ఒక జేఏసీ ఏర్పాటై మాకున్నటువంటి మేము బీసీలో ఎంతమంది ఉన్నాం, మాకున్నటువంటి రిజర్వేషన్లు ఏంటి, మా హక్కులకు కావాలని చెప్పి పోరాడడం బీజేపీ కానివ్వండి, ప్రతి జేఏసీ కానివ్వండి, దీంట్లో పార్టిసిపేట్ అయ్యి అందరం కూడా బ్రహ్మాండంగా సక్సెస్ చేసినందుకు ఇంకా కూడా ఇది ఉవ్వెత్తున మనం ఈ 42% సాధించేంత వరకు ఖచ్చితంగా దీన్ని సంపూర్ణంగా మనం మద్దతు పోరాడదాం. ఇంకా కూడా పోరాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ రోజు ఎక్కడ బీసీ ఉన్నటువంటి ఎక్కడున్నా వారికి సంపూర్ణంగా మద్దతు తెలుపుదామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన జేఏసీ సభ్యులకు మనస్ఫూర్తిగా నేను శ్రీనివాస్ గారు కానివ్వండి, రాజ్ కుమార్ గారు కానివ్వండి, సుకూర్ గారు కానివ్వండి, సంపూర్ణంగా ఈ యొక్క మంచి చక్కటి కార్యక్రమం నిర్వహించినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై బీసీ. పార్లమెంట్ పెట్టి ఆమోదిత చేయాలని చెప్పిన ఆయన కూడా వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా మేమందరం కూడా ఆ రోజు ఎమ్మెల్యేలము ఎంపీలం అందరం కూడా రాష్ట్రపతి దగ్గర పోయి కూర్చున్నాం అపాయింట్మెంట్ ఇవ్వాలని చెప్పి 3 రోజులు ఢిల్లీలో ఉన్న అపాయింట్మెంట్ ఇవ్వాల. అయినా సరే మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేయాలా, మన మాట అయినా రాజకీయంగా ఎన్ని ప్రయత్నాలు పార్లమెంట్ లో ఆమోదించుకొని చేయాలని చెప్పి మొట్టమొదటిగా ప్రయత్నం చేసినాం, అది కాలేదు. రాష్ట్రపతి దగ్గర పోయి ప్రయత్నం చేద్దామని చెప్పినాం, రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వాలం. అయినా మనం కోర్టు పరంగా చూద్దాం, అది ఇబ్బందికరమైనటువంటి విషయం అని తెలుసు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ లో అమెండ్మెంట్ 50% దాటరాదని చెప్పి పార్లమెంట్ లోనే అమెండ్మెంట్ అయ్యింది, కాన్స్టిట్యూషన్ లో అయ్యింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది. ఆ జడ్జిమెంట్ ఏది కావాలంటే అది ఖచ్చితంగా పార్లమెంట్ లో అమెండ్మెంట్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. అది కావాలని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చినాం. హైకోర్టులో కూడా ఒక మంచి అడ్వకేట్లను పెట్టి వాదించడం జరిగింది. దురదృష్టవశాత్తు హైకోర్టులో మనం వీగిపోవడం జరిగింది. అయినా మనం ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా మనకు ఎంత మంచి లాయర్లను పెట్టినా అక్కడ కూడా కోర్టు తిరస్కరించడం జరిగింది. అయినా మనం ఆ రోజు మాట ఇచ్చినాం, ఖచ్చితంగా మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మన పిసిసి అధ్యక్షుడు కానివ్వండి, ఆ మాటకు కట్టుబడి ఉండి ఖచ్చితంగా 42% రిజర్వేషన్ వచ్చేంత వరకు మనం పోరాడదాం. ఈ రోజు ఏదైతే బీసీ సంఘాలు వాళ్ళు సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించారో దానికి కాంగ్రెస్ పార్టీగా మనం సపోర్ట్ చేయవలసినటువంటి బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఈ రోజు కులగణన అనేది 57% ఈ రోజు మన తెలంగాణలో ఉన్నారని చెప్పి చేసిందే మనము, బీసీలకు తెలియజెప్పిందే మనము. మన బాధ్యత కాంగ్రెస్ పార్టీని ఈ మీటింగ్ కూడా బంద్ సక్సెస్ చేయవలసినటువంటి బాధ్యత కూడా మన పైన ఉందని చెప్పి మాకు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పడం జరిగింది. దాని ఆదేశానుసారం ఈ రోజు అదొక్కటే కాదు, ఈ రోజు మనమందరం కూడా గ్రహించుకోవాలా. ఏబిసిడి వర్గీకరణ మందకృష్ణ మాదిగ గారు ఎన్నో ఉద్యమాలు చేసిండు, చావు నోట తలబెట్టి కూడా బాగా ఆఖరి వరకు పోయిండు. కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా స్పందించాల. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన 24 గంటల లోపలనే మన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పిన మాట ప్రకారము ఎస్సీ వర్గీకరణ చేసి చూపించడం మన తెలంగాణలో ఈ రోజు దేశానికి రోల్ మోడల్ కాబోతా ఉన్నది. ఈ రోజు బీసీ కులగణన కూడా ఈ రోజు రాహుల్ గాంధీ గారు కూడా చెప్పి ఉన్నారు. మొన్న బీఆర్ ఎలక్షన్ లో అక్కడ కూడా చెప్పినాడు. ఈ రోజు బీసీ కులగణన తెలంగాణలో పర్ఫెక్ట్ చేసింది. భారతదేశానికి ఈ రోజు బీసీ కులగణన తెలంగాణ రోల్ మోడల్ గా ఈ రోజు భారతదేశంలో ఇంప్లిమెంట్ చేద్దాం. మనము ఖచ్చితంగా రాజ్యాధికారం వారికి సాధించేంత వరకు మనం పోరాడదామని చెప్పి మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు. ఖచ్చితంగా వారు చెప్పిన విధంగా మనకి ఈ రోజు ఈ బీసీ కులగణన తప్పకుండా చేసే బాధ్యత పార్లమెంట్ లో అమెండ్మెంట్ చేయవలసినటువంటి బాధ్యత ఉన్నది. నేను ఈ వేదిక ద్వారా నేను ఒకటే వారికి కొడుతూ ఉన్నాను. ఈ బీజేపీ నుంచి మన రాష్ట్రం నుంచి అయితే ప్రధానమైనటువంటి నాయకులు ఉన్నారు. కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు. మీరు ప్రైమ్ మినిస్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోండి. ఖచ్చితంగా మేమందరం కూడా తెలంగాణ నుంచి అందరం కూడా వస్తాం. ఖచ్చితంగా ప్రధానమంత్రి దగ్గర పోదాం. మీరు ఈ కులగణన అమెండ్మెంట్ చేయించేంత వరకు ఢిల్లీలో ఉండి కొట్లాడము. ఖచ్చితంగా మీరు నాయకత్వం వహించండి. మేము ఖచ్చితంగా ఉంటామని చెప్పి కూడా వేదిక ద్వారా ఈ భద్రప్ప గుడి దగ్గర కూర్చొని ఇక్కడ నుంచి చెప్తా ఉన్నాం. దీనికి అందరినీ ఒప్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా
తెలియజేసుకుంటూ ఈ రోజు సంపూర్ణంగా అన్ని పక్షాలు, అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు ఈ బంద్లో పాల్గొనడం, దాంట్లో మీడియా కానివ్వండి, ప్రతి రాజకీయ సంఘం ఈరోజు కమ్యూనిస్టులు కానివ్వండి, సిపిఎం ఈ విషయాన్ని అంతా కూడా గ్రహించి ఒక 2.5 సంవత్సరాల ముందే మన రాహుల్ గాంధీ గారు కూడా గ్రహించి ఆ రోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మండు టెంటల్లో మంచు కొండల్లో తిరుగుకుంటా మన తెలంగాణలో ఒక మాట కూడా ఇచ్చి ఉన్నాడు. మీరు కాంగ్రెస్ పార్టీని ఆ రోజు అధికారానికి తీసుకురండి, ఖచ్చితంగా ఆ రోజు తెలంగాణ ఇచ్చిన మాటకు ఏ విధంగా అయితే ఇచ్చి ఉన్నామో ఖచ్చితంగా బీసీ కులగణన చేద్దాం, 9th షెడ్యూల్ లో పెట్టి దాన్ని కంపల్సరీ ఇంప్లిమెంట్ చేసి 42% బీసీలకు ఇద్దామని చెప్పి ఉన్నాడు. అదే కాకుండా మన పిసిసి మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో కామారెడ్డి డిక్లరేషన్ లో ఏదైతే సామాజిక న్యాయం జరగాలో, బీసీలకు రాజకీయ పరంగా 42% కానివ్వండి, విద్య పరంగా కానివ్వండి, ఉద్యోగ పరంగా కానివ్వండి, మన హక్కులు మనకు కావాలని చెప్పి ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే చేసి ఉన్నామో దాని ప్రకారమే యావత్ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో అధికారం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లోనే బీసీ కులగణన చేయాల. భారతదేశంలో 130 సంవత్సరాల నుంచి ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా కులగణన చేయలే. సాహసోపేతమైనటువంటి నిర్ణయం అది. ఆ కులగణన దగ్గరకు పోతే కందరిగా తెట్ట కదిలించినట్లే తెలుసు. అయినా మన పార్టీ మాట ఇచ్చినది, ఆ మాటకు కట్టుబడి ఉండాలా అనే విధానాన్ని అసెంబ్లీలో దాన్ని తెలియజేసి దానికి ఒక కమిటీ వేసి దానికి ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ కూడా పెట్టి కులగణన మన తెలంగాణలో 1,00,000 మంది ఎంప్లాయీస్ పెట్టి ఒక ట్రాన్స్పరెంట్ గా కులగణన చేయడం జరిగింది. కులగణన చేయడం దాంట్లో చేసుకోవడమే కాకుండా దాన్ని అసెంబ్లీలో ఆల్ పార్టీస్ కూడా ఆమోదించడం జరిగింది. మనకు రాజకీయ పరంగా 42% ఖచ్చితంగా మనం అమలు చేయాలా చెప్పి అసెంబ్లీలో అమెండ్మెంట్ చేసి ఆర్డినెన్స్ కోసం గవర్నర్ కు పంపించడం జరిగింది. 6 నెలలైనా గవర్నర్ గారు ఆర్డినెన్స్ మనకి ఇవ్వడు. అంతేకాకుండా రాష్ట్రపతి కూడా పంపించడం జరిగింది. 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పి పార్లమెంట్ కూడా పంపడం జరిగింది. అంతతో ఊకుండా కూడా మనందరూ కూడా అఖిల పక్షాలను తీసుకెళ్లి ఆ రోజు అన్ని రాజకీయ పార్టీలు వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఢిల్లీకి తీసుకెళ్లి దాదాపు తెలంగాణ నుంచి అన్ని రాజకీయ పక్షాల నుంచి 4,000 నుంచి 5,000 మందిని తీసుకెళ్లి జంతర్ మంతర్ దగ్గర ఆ రోజు మనము జంతర్ మంతర్ దగ్గర దీక్ష కూడా పెట్టడం జరిగింది. ఆ దీక్షలో ఒక రాజకీయ కాకుండా అన్ని రాజకీయ పార్టీలని, అన్నిందరూ ఎంపీలని ఆ రోజు పార్లమెంట్ సెషన్ నడుస్తా ఉన్నాయని తమిళనాడు నుంచి కానివ్వండి, మహారాష్ట్ర నుంచి కానివ్వండి, బీహార్ నుంచి కానివ్వండి, ఉత్తరప్రదేశ్ నుంచి కానివ్వండి, ఆ రోజు మనకు ఉన్నటువంటి 99 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రతిపక్ష నాయకులందరినీ కూడా వేదికపైకి తీసుకొచ్చి ప్రసంగించడం కూడా జరిగింది. ఖచ్చితంగా బీసీల రిజర్వేషన్స్ మనం మాట ఇచ్చున్నాం, మనం అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పినాం. మనము ఎన్డీఏ ప్రభుత్వము, మనం సెంట్రల్లో మనం అధికారం రాలేము. ఈ రోజు బీజేపీ అధికారంలో ఉంది. మనకు కావలసినటువంటి సామాగ్రి అంతా కూడా కులగణన చేసి మనం పంపించినాం. చేయవలసినటువంటి బాధ్యత